ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రకటనతో ఈ డిబేట్ని మొదలు పెడదాం. ఎందుకంటే బీసీలకు చంద్రబాబు చేసిన మోసం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం పోరాడాల్సింది ప్రతిపక్షాలతో మాత్రమే కాదు, అంటే చంద్రబాబుతో మాత్రమే కాదు, అతను కూడా పెద్ద విషయమేమీ కాదు. కానీ మనం పోరాటం చేయాల్సింది పచ్చ పత్రికలతో కూడా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అది నిజమేననిపిస్తోంది. ఈ ఒక్కరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలు ఎటువంటి విషం చిమ్మాయి జగన్ సర్కారు మీద, వ్యక్తిగతంగా జగన్ గారి మీద అనే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ ఒక్కరోజే గుర్తుపెట్టుకోండి. జనవరి 4, 2024 జనవరి 4, 2024 ఈ తారీఖున ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు ఏం రాశాయి, ఎన్ని వార్తలు రాశాయి క్లియర్గా చెప్తాను. ఈనాడు 10 పేజీలు, జగన్ వ్యతిరేక వార్తలు 53. 10 పేజీల్లో 53 వ్యతిరేక వార్తలు రాసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి 9 పేజీలు, జగన్ వ్యతిరేక వార్తలు 50. ఒక్క రోజులో వీరిద్దరూ కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్కు వ్యతిరేకంగా రాసినటువంటి రాతలు 103 వార్తలు, వ్యతిరేక వార్తలు రాశారు. అంటే వీళ్ళు ఏ రకంగా పాత్రికేయ విలువల్ని తుంగలో తొక్కేశారో, విలువల్ని ఏ రకంగా పాతరేశారో చాలా క్లియర్గా అర్థమవుతోంది. వీళ్ళకి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమాల గురించి అసలు ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం ఎంత చేస్తున్నా విషం చిమ్మడమే వీరి పని. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వారి కళ్లకు కనపడకుండా తమ పచ్చ పత్రికలతో కప్పేయాలనే కుట్ర చేస్తుంటారు. వీరి ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు తప్ప, వీరి ఆలోచనలో చంద్రబాబు నాయుడు తప్ప, వీరి పేపర్లో చంద్రబాబు నాయుడు తప్ప మరేమీ ఉండదు. ముందుగా మనం కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వెరీ సింపుల్ సార్, చాలా మంచి అబ్జర్వేషన్ సార్, మామూలు అబ్జర్వేషన్ కాదు ఇది. ఎందుకంటే ఒక పేపర్ చదువుతూ అన్ని పేపర్లు ఉదయం లేవగానే అన్ని పేపర్లు చదువుతాం, అన్ని పేపర్లు చదవడం ఒక అలవాటుగా, ఒక ప్రక్రియగా మారిపోయింది. జర్నలిస్టులు అన్న తర్వాత మనం అన్నీ చూసుకుంటూ వెళ్తాం. కానీ ఒక రోజులో ఈనాడు ఒక 53 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం, ఒక రోజులో ఆంధ్రజ్యోతి 50 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం, దాన్ని మీరు అబ్జర్వ్ చేయటం నిజంగా ఏంటి సార్? అసలు వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇన్ని వార్తలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వం మీద పత్రికలు ఈ రకంగా విషం చిమ్మడం ఎక్కడైనా చూస్తామా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నాకు దాదాపు 40 సంవత్సరాల ఈ జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకు ఈ రోజున ఒక వర్గం మీడియా చేస్తున్న దారుణాలు చూస్తూ ఉంటే భయం కలుగుతోందండి, రోత కలుగుతోంది. ఏంటి అసలు మనం ఎటువంటి సమాజంలో ఉన్నాము అనే ఒక భావన నిరంతరం వేధిస్తోందండి. నిజానికి ఈ రోజే కాదు, నిత్యం వారు ఇటువంటి నెగిటివ్ వార్తలనే, అంటే ఫేక్ న్యూస్ అంటే నెగిటివ్ న్యూస్, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగాను, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగాను నిరంతరం వార్తలను వడ్డించి సమాజం మీద వదులుతున్నారు. దీనికి సంబంధించి మీకు ఒక విషయం చెప్తాను సార్. మీకు గ్యారీ కాస్పరోవ్ గారు అని చెప్పి సోవియట్ యూనియన్ హయాంలో ఆయన చెస్ వరల్డ్ ఛాంపియన్, ఆయన మాట అంటారండి. ఆయన ఆధునిక ప్రచార వ్యవస్థ ముఖ్య ఉద్దేశం వారి ఎజెండాను, తప్పుడు వార్తలను మన మీద రుద్దటం, అంతేకాకుండా వాస్తవాన్ని గుర్తించకుండా చేయటానికి మన ఆలోచన శక్తిని నాశనం చేయటం. ఇప్పుడు ఈ తెలుగు పత్రికలు అవే చేస్తున్నాయి. వాస్తవం అనేది అసలు ఎక్కడా కూడా ఈసమంతైనా కనిపించకూడదు, అనుమాత్రమైనా అది కనిపించకూడదు అని చెప్పి అవాస్తవాల చెత్త కుప్పలో వాస్తవాలని పూర్తిగా కప్పిపుచ్చాయండి. రెండోది ఏంటంటే, దీనికి సంబంధించి మీకు CNN కి చెందిన ఒక ప్రముఖ యాంకర్ మీలాగా ఆవిడ పేరు క్రిస్టియాని అమాన్పూర్, ఆవిడ ఒక మాట అంటారండి. నేటి ప్రపంచానికి ఫేక్ న్యూస్ ద్వారా పెద్ద ముప్పు ఏర్పడుతోంది. తప్పుడు కథనాలు ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నాయి. ఈ కథనాల ప్రభావంతో ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఏర్పడింది. అది వారు చెప్పిందండి. అంటే వారు చెప్పినట్టుగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం మీడియా నిరంతరం తప్పుడు కథనాలను ప్రజలకు చూపిస్తూ, వినిపిస్తూ వచ్చే ఎన్నికల్లో వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వీరంతా కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏర్పడిన
కొత్త ముప్పు, ముఖ్యంగా మన భారతదేశానికి ఏర్పడిన ఒక కొత్త ముప్పు అండి. మీకు గత ఎన్నికల్లో మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడారండి. ఆయన నా ఓటమికి ప్రధానమైన కారణం అమెరికాలోని ఈ మాఫియా ముఠాగా మారిన మీడియా అని చెప్పన్నాడు ఆయన. మీడియాను చాలా బాహాటంగానే ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా దాపురించిందండి. ఈ రోజున నేను గత కాలంగా పరిశీలిస్తున్నారు, కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి ఈ ఒక్కరోజే ఈ 2 పత్రికలు అండి చాలా దారుణంగా, మీకు ఈనాడు కావచ్చు లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు అండి, మనం పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు ఈనాడుకి వచ్చే జ్యోతికి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి సార్, జ్యోతిలో ఈ రోజున ఒక మెయిన్ పేజీలోనే వచ్చిన, అంటే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు చూడండి. అక్రమాలు కరవా ఓ సాయిదేవా, అలాగే ఇది ఒక చిన్నబాబు మేత అదొక వార్త అండి. పార్టీకి సంబంధించి చీలికలు, వైసీపీలో టికెట్లు గాక సీట్లు నిరాకరణపై బొగ్గు, విసురు కొట్టడానికి బడుగులే దొరికారా, తర్వాత నీ ఇంట్లో నీవే చిచ్చు పెట్టుకొని మాపై పడతావేంటి, తర్వాత ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి, వైసీపీని అన్ని వర్గాలు వారు వ్యతిరేకిస్తున్నారు, అంగన్ వార్ అని చెప్పి ఒక వార్త, దాని కిందేమో మున్సిపల్ సమ్మె ఉధృతం. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇచ్చిన వార్తలు ఒక పేజీలోనండి, మనం చెప్పిన వార్తలన్నీ కూడా. ఇంకా ఈనాడుకు వచ్చేప్పటికి వారేం తక్కువ తెలియదు, వారు కూడా అంతే. వైకాపాలో అసమ్మతి కొత్త చూడండి సార్ ఇది. తర్వాత ఇది కాదా పెత్తందారి పోకడా, ఇది ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాటలు అక్షర సత్యాలే. రెండోది మీ ఇంట్లో చిచ్చు పెట్టుకుని మమ్మల్ని విమర్శిస్తారా, సేమ్ జ్యోతిలో వచ్చిన వార్త దీంట్లో కూడా రిపీట్ చేశారన్నమాట. తర్వాత జగన్ మాయా బజార్లు, తర్వాత తాడో పేడో తేల్చుకుంటాం ఇది జగన్ గారితో అని చెప్పి కొంతమంది అన్నట్టుగా అది ఒకటి. తర్వాత ఈ జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టం, ఇదొక వార్త అండి. పేరుకే అన్న ఇచ్చేది 0. ఒక్క పేజీలో ఇన్ని నెగిటివ్ వార్తలా, ఒక్కటి కూడా వాళ్ళకి పాజిటివ్ వార్త కనిపించలేదండి. ఇక్కడ మరి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే రోజున మీకు ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి, మీకు ఈనాడుకి వచ్చేటప్పటికి మీకు పేజీ 1లో 5 వార్తలు, పేజీ 2లో 8 వార్తలు, పేజీ 3లో 13 వార్తలు, పేజీ 5లో 1 వార్త, పేజీ 6లో 2 వార్తలు, పేజీ 7లో 3 వార్తలు, పేజీ 8లో 3 వార్తలు, పేజీ 10లో 6 వార్తలు, పేజీ 12లో 7 వార్తలు, పేజీ 13లో 5 వార్తలు. ఈనాడు మొత్తం మీద జగన్ గారికి ప్రభుత్వానికి వ్యతిరేకించిన వార్తలు 53. ఇదే రోజున ఆంధ్రజ్యోతిలో పేజీ 1లో 9, పేజీ 2లో 8, పేజీ 3లో 5, పేజీ 5లో 3, పేజ్ 6లో 4, పేజ్ 11లో 8, పేజ్ 12లో 4 వార్తలు, పేజ్ 13లో 4 వార్తలు, పేజ్ 14లో 5 వార్తలు. అంటే వారు 50 వార్తలు. అంటే వీరు వారు కలిపి దాదాపు 100కు పైగానే నెగటివ్ వార్తలు అనేవి ఈ రోజున ప్రజల ముందు వడ్డించారు. ఇదే సమయంలో మీకు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం ఆంధ్రజ్యోతి ఈనాడు ఎట్లాగుంటే సాక్షికి వచ్చేటప్పటికి ఈరోజు సాక్షి ఆంధ్ర మెయిన్ ఎడిషన్ 16 పేజీల ఎడిషన్ అయితే దాంట్లో 4 వార్తలు మాత్రమే ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు వచ్చాయండి. ఎక్కడా కూడా వారు ఇటువంటి ఫేక్ న్యూస్ కానీ లేకపోతే అసత్యమైన వార్తలు కానీ వ్యక్తి వార్తలు కానీ ఇవ్వలేదు. అక్కడ అయిపోలేదండి. ఇది ప్రింట్ మీడియా. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చేటప్పటికి మీకు ఈ సంవత్సరం ఇది 4వ రోజే, జనవరి 4వ తేదీ అండి. ఈ 4 రోజుల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన డిబేట్లు వాటి శీర్షికలు చూద్దాం సార్. అదేంటంటే, ఇది అన్ని వైఫల్యాల మధ్య జగన్ చేతులు ఎత్తేసారా, అదొక డిబేట్ అండి. వైసీపీ నావా స్పీడ్ గా మునిగిపోతుందా, అదొక డిబేట్. పులివెందుల స్పాట్, వైసీపీ వికెట్లు టపటపా ఎందుకు రాలుతున్నాయి, కేసీఆర్ తో రాజకీయం, అమ్మతో రాయబారం, పార్టీని వీడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇక చంద్రబాబే దిక్కు, కుప్పంలో చంద్రబాబును దిక్కొట్టే దమ్ము నీకుందా జగన్, జగన్ కు దెబ్బ మీద దెబ్బ, షర్మిల దెబ్బకు అబ్బా, జగన్ నెక్స్ట్ చర్లపల్లికే, రాయబారమా కాళ్ల బేరమా, తిరుగుబాట తట్టా బుట్టానా. ఏమిటండి అసలు ఆ హెడ్డింగ్లు జుగుప్సాకరంగా లేవు. ఈ 4 రోజుల్లో ఒక ఛానల్లో ఇన్ని వ్యతిరేక డిబేట్ల, ఆ హెడ్డింగ్స్ ఏమిటి, ఆ లోకం ఏంటి, ఆ గోల ఏమిటి.